వారి మీద మంత్రపూర్వకంగా ప్రోక్షణం చేస్తారు. అదే పట్టాభిషేకం అంటే. ఎప్పుడైతే ఈ పట్టాభిషేకం జరిగిందో వెంటనే మన అందరికీ రామరాజ్యం వచ్చినట్లు అర్థం. ఆనాడు చూడండి, పట్టాభిషేకానికి ఎంత ప్రాధాన్యమో రామాయణంలో చెప్తారు. ముందు పట్టాభిషేకం ఎవరికి జరిగింది అనంటే పాదుకలకు పట్టాభిషేకం జరిగింది రామాయణంలో. అలా పాదుకలకు జరిగిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. చిట్ట చివరగా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. అలాగే రామాయణంలో చూస్తే మొట్టమొదలు రామ పాదుకలకు పట్టాభిషేకం, చిట్ట చివర రాముడికి పట్టాభిషేకం. అవన్నీ కూడా ఇక్కడ మనకు పాదుకాది కిరీటాంతంగా రాముడికే పాదుకలకు పట్టాభిషేకం జరుగుతున్నది, రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ పట్టాభిషేకాన్ని చాలా ప్రధానంగా చెప్తారు. ఎందుకు అనంటే ఓంకారంట అది. మనం ఓంకారాన్ని సేవించలేదని బాధపడక్కర్లా. పట్టాభిషేకాన్ని సేవించామంటే ఓంకారాన్ని సేవించినట్లు. ఓంకారాన్ని తలచుకున్నప్పుడల్లా పట్టాభిషేకాన్ని మనం చూసినట్లు భావించాలన్నమాట. అందుకని ఇది రామతాపన్యోపనిషత్తు చెప్తున్నది. ఏమనంటే రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సీత హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉన్నదో అది మన మనస్సులో మెదులుతూ ఉంటే ఓంకారాన్ని మనం తలుచుకుంటూ ఉన్నట్లు అన్నారు. కనుక అలాంటి ఒక సన్నివేశం ఇక్కడ మనకు జరుగుతున్నది. పట్టాభిషేకాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు మంత్రపూర్వకంగా. ఆ మంత్రాలను వింటూ ఈ పట్టాభిషేకాన్ని సేవిద్దాం. భగవన్ మంత్రమూర్తే స్వప్నమాసాదయా సాదయా క్షమస్వ ఓం. పండన భీముడాత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడండడండ నినదమ్ముల దండము నిండ మొత్త వేదండము నెక్కి సాటదను భద్రగిరి దాశరథి కరుణాపయోని చక్కరమాని వేము దినచాలిన కైవటి మానవాదముల్ పెక్కురు బక్క దైవముల వేమను కోల్చెదరు. అట్లు కాదయా మొక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నివైవలన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. ఓం మిత్రోసి వరుణోసి నమః విశ్వైర్దేవైః క్షత్రస్యాభిరసి క్షత్రస్య యోనిరసి స్యోనామాసీద సుషదామాసీద మాత్వాహిగుంసీ మాహిగుంసీ నిషసాదృఢవ్రతో వరుణః పశ్చాస్మా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైహజ్యేన తేజసో బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రేయసే బలాయాభిషించామి గోరమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయా వాచం విష్ణుం సరస్వతీం సవితారం చ భాజినం సోమకం రాజానం వరుణమగ్నిమన్వారభామహే
आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् उष्णो हस्ताभ्यां सरस्वत्यै वाचो यन्तुर्यन्त्रेणाग्नेस्त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पतेस्त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्त्वा पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा विश्वेत्वा देवा उत्तरतोऽभिषिञ्चन्तु अनुष्टुभेन छन्दसा बृहस्पतिस्त्वोपरिष्टादभिषिञ्चतु पान्तेन छन्दसा ॐ ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजाभिषाभयम् इहैवैहिमाव्यधिष्ठा पर्वत इमाविचाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठपृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन् इन्द्र एनमभिभरते ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाभिब्रुवन् अयं च ब्रह्मणः ॐ ध्रुवन्ते राजा बलो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराभिषेकमुहूर्तस्तु मुहूर्तोऽस्तु भवन्तो महान्तो ब्रह्मन्तो महापट्टाभिषेकमुहूर्तस्य मुहूर्तोऽस्तु जय बोलो पट्टाभिरामचन्द्र भगवान की सीता माई की लक्ष्मण स्वामी की जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम అంతా చెప్పండి. వశిష్ఠః वसिष्ठः వామదేవశ్చ वामदेवश्च జాబాలిః जाबालिः అథ కాశ్యపః काश्यपः కాత్యాయనః कात्यायनः సుయజ్ఞశ్చ सुयज्ञश्च గౌతమః गौतमः విజయస్తథా विजयस्तथा అభ్యషించన్ अभ्यषिञ्चन् నరవ్యాఘ్రం नरव्याघ्रम् ప్రసన్నేన प्रसन्नेन సుగంధినా सुगन्धिना సలిలేన सलिलेन సహస్రాక్షం सहस्राक्षम् వసవః वसवः వాసవం యథా वासवं यथा అభ్యషించన్ अभ्यषिञ्चन् నరవ్యాఘ్రం नरव्याघ्रम् ప్రసన్నేన प्रसन्नेन సుగంధినా सुगन्धिना సలిలేన सलिलेन సహస్రాక్షం सहस्राक्षम् వసవః वसवः వాసవం యథా वासवं यथा భద్రాచల నివాసాయ भद्राय परमात्मने जानकी प्राणाय खण्डमराय मङ्गलम् आसाद्य नगरीं दिव्यामभिषिक्ताय सीतया राजाधिराजराजाय रामभद्राय मङ्गलम् मङ्गलाशासनपरिर्मदाचार्य पुरोगमैः सर्वैश्चपूर्वैराचार्यैः तत्रिराजास्ते मङ्गलम् रामनारायण गोविन्द गोविन्द
పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి భాగం ఇదైన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత దేవతలు ఋషులు రాజులు అంతా కానుకలు ఇచ్చారట. అలాగా ఇంద్రుడు కూడా కానుకలు పంపించాడు వాయుదేవుడి ద్వారా ముత్యాలహారాన్ని. ఆ ముత్యాలహారాన్ని రాముడి మెడలో వేశారు. అలాగా రాముడి మెడలో ఆ ముత్యాలహారం పడగానే రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేశారట. కనుక ఇంద్రుడు పంపించినటువంటి వాయుదేవుడి ద్వారా పంపించినటువంటి ముత్యాలహారం ఇది. దీన్ని ఇప్పుడు అర్చక స్వాములు ఇంద్రుడు పంపించినటువంటి కానుకగా వాయుదేవుడి ద్వారా పంపించినట్లుగా వేస్తున్నారు. ఇప్పుడు ఆ రాముడి మెడలో ఈ హారాలు అలంకరిస్తారు. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య దాశరథాయ విద్మహే సీతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. లోకాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిరాముడుగా ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ పట్టాభిరాముడు లోకంలో తన రాజ్యాన్ని స్థాపించి రాజ్యంలో ఉండేటువంటి వారందరినీ చక్కగా సుఖంగా చూస్తాడు. ఆనాడు రాముడు పరిపాలించేటువంటి కాలంలో దేవతలను కూడా మరిచిపోయి వారంతా ఎల్లప్పుడూ రాముణ్ణే తలుచుకుంటూ ఉండేవారట. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని రాముడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ కాలంలో ఆయన పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు దేవతలను కూడా మర్చిపోయి రామ 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 అంటూ రాముణ్ణే తలుచుకుంటూ ఉండేవారు. రామభూతం జగదభూత్ ఎల్లప్పుడూ రామభూతం అంతా కూడా రాముడే అంతటా నిండి ఉన్నట్ట. రాముడు పరిపాలించేటువంటి కాలంలో రామే రాజ్యం ప్రశాసతి అన్నారు వాల్మీకి మహర్షి. అందులో వాయుదేవుడు సమర్పించినటువంటి ఆ ముత్యాలహారాన్ని రాముడి ఇంద్రుడి ద్వారా వాయుదేవుడి వల్ల రాముని మెడలో అలంకరించినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడు తన పక్కన ఉన్నటువంటి సీతమ్మ వారి మెడలో వేశారట. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో తన మెడలోని హారాన్ని వేస్తూ ఉన్నారు. ఆ విధంగా అర్చక స్వాములు సీతమ్మ వారికి ఆ ముత్యాల హారాన్ని అలంకరిస్తూ ఉన్నారు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జయ బోలో సీతా మహాలక్ష్మీ మాతా కీ. సీతమ్మ వారి మెడలో రామచంద్రుడు ఆ హారాన్ని వేయగానే తన మెడలో రాముడు వేసినటువంటి హారాన్ని సీతమ్మ వారి చేతిలోకి తీసుకొని రాముడి వైపు చూసింది. తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. అప్పుడు రామచంద్రుడు సీతమ్మ వారి మనస్సులో ఏమున్నదో తాను తెలుసుకుంటూ సీతమ్మ వారి మెడలో ఆ హారాన్ని తాను తీసి పట్టుకుంటే సీతమ్మ వారితో మాట్లాడుతున్నట్ట రామచంద్రమూర్తి. ఏమనంటే పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని నిత్యశః ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. ఓ సీత, నువ్వు ఈ మెడలో నీ చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని పౌరుషము విక్రమము బుద్ధి అనేటువంటి ఎవరిలో ఉన్నాయో, ఎవరంటే నీకు ఇష్టం ఉన్నదో అతని మెడలో వేయమని అన్నాడు రాముడు. అప్పుడు సీతమ్మ వెంటనే తన ముందు ఉన్నటువంటి హనుమంతుడి మెడలో ఆ హారాన్ని వేసిందిట. గోవింద ఆ విధంగా ఇక్కడ సీతారాముల మర్యాదను, సీతారాముల యొక్క ప్రేమను, సీతారాముల
వారు ఇచ్చినటువంటి ప్రేమాభిమానాలను పొందినటువంటి మహనీయుడు ఇక్కడ హనుమంతుల వారు. రామభక్తి సామ్రాజ్యానికి అధిపతి హనుమంతుల వారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం శ్రీరామదూతం శిరసా నమామి. జయ బోలో హనుమ మహారాజ్ కి. పట్టాభిషేకం ఎవరికి అని అంటే ఇందాక మనం అనుకున్నాం, రామాయణంలో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం పాదుకులకు. ఆంజనేయ వరద గోవింద. పాదుకులకి పట్టాభిషేకం జరిగిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. విభీషణుడికి జరిగిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం జరిగింది. రాముల వారికి జరిగిన తర్వాత మళ్ళీ హనుమంతుడికి పట్టాభిషేకం జరిగింది. అంటే హనుమంతుడు అంటే ఎవరంటే పాదుకా స్థానీయుడు. వైష్ణవ సంప్రదాయంలో హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. అంటే సిరియ తిరువడి, పెరియ తిరువడి, సిరియ తిరువడి అని ఇద్దరున్నారు. పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు, సిరియ తిరువడి అంటే హనుమంతుల వారు. ఎందుకు వీళ్ళిద్దరూ పాదుకా స్థానీయులు భగవంతుడికి. అంటే ఇక్కడ హనుమంతుల వారు రామావతారంలో ఉండేటువంటి రామునికి మాత్రమే సేవ చేసిన వాడు కనుక ఆయన చిన్న పాదుక. గరుత్మంతుల వారు ఏ అవతారంలోనైనా సరే ఆయన ఆ స్వామికి కైంకర్యం చేస్తుంటాడు కనుక ఆయన పెరియ తిరువడి. ఇక్కడ సిరియ తిరువడి అయినటువంటి హనుమంతుల వారికి పట్టాభిషేకం అన్నమాట. అంటే పాదుకలకి పట్టాభిషేకంతో ప్రారంభమై మళ్ళీ పాదుకా పట్టాభిషేకంతోనే ఈ పట్టాభిషేకం పూర్తవుతున్నది. అది గొప్ప విశేషం. ఇక్కడ హనుమంతుల వారికే పట్టాభిషేకం. ఇది రాముల వారికి పట్టాభిషేకమా హనుమంతుడికి పట్టాభిషేకమా అంటే హనుమంతుడి పట్టాభిషేకంతోనే రామాయణం పూర్తవుతున్నది అని అంటారు వాల్మీకి మహర్షి. అలాంటి హనుమంతుల వారికి ప్రోక్షణ జరుగుతున్నది. అంతా కూడా సేవిద్దాం. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. రామభక్తి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ సుముహూర్తో అస్తు. జయ బోలో రామభక్తి సామ్రాజ్యాధినేత ఆంజనేయ మహారాజ్ కి. ఈ పట్టాభిషేకోత్సవ సందర్భంగా మన తెలంగాణ ప్రథమ పౌరులు శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి రాధాకృష్ణన్ మహాశయులు పట్టాభిషేక సందర్భంగా సీతారామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈ పట్టాభిషేకోత్సవ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీమాన్ హనుమంతరావు గారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ పట్టాభిషేకోత్సవ సందర్భంగా పరమహంస పరివిరాజకులు శ్రీ 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 త్రిగండి శ్రీమన్ నారాయణ రామానుజీర స్వామి గారి తరఫున రంగరాజన్ పుష్పాదంపతులు సమర్పిస్తున్నారు. పట్టాభిషేకోత్సవ సందర్భంగా పరమహంస పరివిరాజకులు శ్రీ శ్రీ శ్రీ
అహోబల మఠం అభయసింగ్ రంగనాథ యతీంద్ర స్వామివారు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అహోబిలే గారుడశైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య పరమహంస పరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోపజ వేదాంతాచార్య శ్రీ భగవద్రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిగన్ సమర్పణం. అలాగే పట్టాభిషేకోత్సవ సందర్భంగా మూలాంనాయ శ్రీ కాంచీ కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి దేవస్థానం తరఫున స్వామివారి పట్టాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతే శంకరార్యాయ ధీమతే అద్భుత శక్తయే నమోస్త్వద్వైత సిద్ధాంత స్థాపనోపాత్తమూర్తయే సమర విజయ కోటి సాధకానంద ధాటి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి మునిరుద పరిపోటి కోయిదాజాండ కోటి పరమ శివ వధూటి పాతుమాం కామకోటి. శ్రీ కామాక్షి అంబాల్ దేవస్థానం అదేవిధంగా శ్రీ కాంచీ కామకోటి పీఠం తరపున శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు సభక్తికంగా సానందంగా సమర్పణం చేయుచున్నారు. అలాగే పిఓ ఐటీడీఏ పిఓ వారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అందరూ ఒకసారి చెప్పండి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత కావేరీ వర్ధత కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధత స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తూము లక్ష్మీ నరసింహదాస్ గారు మన భద్రాచల క్షేత్రానికి రామదాసు గారు ఎటువంటి కైంకర్యాలు అందించారో ఆ తరువాత 100 సంవత్సరాలకు మరల రామదాసు గారి వలె రామచంద్రమూర్తి యొక్క కైంకర్యంలో తరించినటువంటి మహనీయులు తూము వెంకట లక్ష్మీ నరసింహదాస్ గారు. ఆ వారి యొక్క వంశీకులైనటువంటి వారు ఈ సందర్భంగా పట్టాభిషేకంలో పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః గధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆదిశేయ ఉద్ధరేత్ వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి తీర్వై దేవతాస్తాః సర్వా వేద విబ్రాహ్మణ వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తదే దేవతా ఏవ దేవతా ప్రీణాతి
నిత్యానందరాయాయ సర్వస్తోమోదాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యజమానాస్తజ్జమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తజ్జమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవ కామానవ భగవాన్ కామానవరుంధదే రుంధదే భగవాన్ కామానవరుంధదే వరుంధదే రుంధదే వరుంధదే ధదైది రుంధదే వరుంధే దేవాదే పునన్నివేద్యాః దేవో వై రాష్ట్రస్య సేతో రాజః హేమమేవావరుంధే భవతి శతాయుః పురుషः శరేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శిరోధవృద్ధిం భద్రాద్రిరామో నిషదాత్ సదావః శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షదు భవంతో మహాంతో నుగృహంతో వేదోక్తం పరిపూర్ణమాజుష్యం భూజాదితి భవంతో మహాంతో నుగృహంతో శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త నవాహ్నికధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక చతుర్థ దివసే మహాభట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే శ్రద్ధాలోభే సతి యథా శాస్త్రావదనుష్ఠితం భోజాదితి భవంతో మహాంతో నుగృహంతు సర్వేషాం బ్రాహ్మణానాం చాతుర్వర్ణ్యానాం చ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు సత్యా సమస్తా సుఖినో భవంతు సత్యా ఏతా ఆశిషస్సందు సత్యా సందు యజమానస్య సర్వదేశదశాకాలేష్వ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞావర్ధతామభివర్ధతాం జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి రామదాస వరద గోవింద
హలో పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం జక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వైమినాం ధీరోధారాయ మంగళం సౌమిత్రినాథ జానక్యా చాపపానాసిధారిణి సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే విఘ్నరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిని సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేదాయ హరీషాభీష్టదాయిని పాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిన సింధవే జితరాక్షసురాజాయ రణధీరాయ మంగళం ఆసాద్యనగరీం దివ్యాభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రాజమంగళం విభీషణకృతే ప్రీత్యాలంకాభీష్టప్రదాయిని సర్వలోకశరణ్యాయ శ్రీరాఘవాయ మంగళం బ్రహ్మాదిదేవ సేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళం మంగళాశ భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ మంగళం భద్రాద్రి రామ గోవింద ఓంకార రామ గోవింద వైకుంఠ రామ గోవింద రామనారాయణ గోవింద